హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 4. ఈరోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 13, 2025. ఈరోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. వీడియోని అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇక ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి iOS 26.2 బీటా 2 అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఒకవేళ మీరు కనుక బీటాలో ఉంటే వెంటనే వెళ్ళి మీరు జనరల్స్లో అబౌట్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో చిన్న చిన్న చేంజెస్ అంటే అప్డేట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో దాంట్లో చూసుకుంటే మెజర్ యాప్లో లెవెల్ 2కి సంబంధించి కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్, అలాగే దీంతో పాటుగా మెసేజింగ్ యాప్లో చూసుకుంటే పిన్నుడు మెసేజ్ని డిసేబుల్ చేయడము, సేఫ్టీ అలర్ట్స్కి సంబంధించి ఏవైనా సరే భూకంపాలు వరదలు వచ్చినప్పుడు మనకు వైఫై, బ్లూటూత్ లేదా మొబైల్ డేటాతోనే మనకు అలర్ట్ ఇవ్వడం లాంటి అప్డేట్స్ అయితే యాడ్ చేశారనమాట. ఒకవేళ మీరు iOS ఫోన్ కనుక అంటే యాపిల్ ఫోన్ కనుక యూస్ చేస్తూ ఉండి బీటాలో ఉంటే మాత్రం ఇప్పుడే వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు OnePlus నుంచి OnePlus 15 ఈరోజైతే సాయంత్రం 7కి అయితే ఇండియా ఇంకా అలాగే గ్లోబల్గా అయితే లాంచ్ అవుతుంది. చైనాలో అయితే మనకు ముందే లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 3 చిప్సెట్స్ అయితే మనకు వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రైజెస్ మనకు రీసెంట్గా అయితే లీక్ అయ్యాయి అఫీషియల్గా వెబ్సైట్లలో. 12GB 256GB వచ్చేసరికి 72,999గా అయితే ఉంటుంది. 16GB 512GB 79,999గా అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకు కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ఫైనైట్ బ్లాక్, శాండ్ స్ట్రోమ్, అలాగే అల్ట్రా వైలెట్ కలర్స్లో అయితే ఉంటుంది. ఇది ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే మనకు అమెజాన్ OnePlus స్టోర్స్లో అఫీషియల్గా సేల్కి అయితే వస్తుందన్నమాట. ఇదే సేల్లో ఫ్రీగా OnePlus Nord Buds 3 కూడా వీళ్ళు ఫ్రీగా ఆఫర్ అయితే చేస్తున్నారనమాట. ఇక వీటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్పెక్స్ చూసుకుంటే మనకు దీంట్లో 6.78 ఇంచెస్తో ఒక 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్తో IP66, 68, 69 రేటింగ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది అప్ టు 16GB LPDDR5X ర్యామ్తో వస్తుంది. 512GB UFS 4.1 స్టోరేజ్, ఆక్సిజన్ OS 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది. మనకు రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఇది మనకు 7300 mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ వైడ్ ఛార్జింగ్కి అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ రోజు రాత్రి మనకు 7 గంటలకు అయితే దీనికి సంబంధించిన లాంచింగ్ అయితే ఉంది. 8 గంటలకు మనకు ఆన్లైన్లో మనకు సేల్కి అయితే వస్తుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు OnePlus నుంచి OnePlus 15 ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు. దాని తర్వాతి మోడల్ మీద రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. OnePlus ఫోన్లో మనకు నెక్స్ట్ వచ్చే OnePlus ఫోన్లో 240Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే రావచ్చని అయితే చెప్తున్నారనమాట. ఈ 240Hz స్క్రీన్ అనేది మనకు OnePlus 16లో వచ్చే అవకాశం ఉందని ఫోన్ అరేనా వాళ్ళైతే అంచనా వేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ అంటే ట్విట్టర్లో మనకు అఫీషియల్గా OnePlus క్లబ్ ట్విట్ అయితే చేసిందనమాట. సో చూడాలి మనకు నెక్స్ట్ OnePlus 16 ఏదైతే ఉందో సో దీంట్లో 240Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే రానుంది. ఇక తర్వాత న్యూస్ మనకు గూగుల్ నుంచి. గూగుల్ తాజా హెచ్చరిక ప్రకారం సో ఏదైతే మనకు పబ్లిక్లో ఫ్రీగా వైఫై ఉంటుందో, ఎగ్జాంపుల్గా మనం హోటళ్ళకి వెళ్ళినా లేకపోతే కేఫ్లకి, ఎయిర్పోర్ట్లకు వెళ్ళినా ఏదైతే వైఫై ఉంటుందో అది మనం సేఫ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ వైఫై అనేది అంత సేఫ్ అయితే కాదనమాట. హ్యాకర్స్ మనం వాటిని కనెక్ట్ అయిన వెంటనే చాలా ఈజీగా అయితే హ్యాక్ చేస్తారనమాట. సో అవి కనెక్ట్ అయిన తర్వాత మనం ఇంటర్నెట్ యూస్ చేసుకొని అంటే ఆ వైఫై యూస్ చేసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ యూస్ చేయడము, మెసేజ్ చేయడము, లాగిన్ చేయడం లాంటివి చేస్తే వాటిని చాలా ఈజీగా హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. కొన్నిసార్లు మనకు తెలియకుండానే అదే వైఫైతో మనకు మాల్వేర్ అటాక్ కూడా అవ్వచ్చు అనమాట మన ఫోన్కి. అందుకే గూగుల్ ఫ్రీగా వైఫై ఏదైతే ఉంటుందో ఆ వైఫై వాడేటప్పుడు బ్యాంకింగ్, షాపింగ్, పర్సనల్ అకౌంట్స్ని వాడొద్దు అని అయితే హెచ్చరిస్తుంది. గూగుల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే స్మార్ట్ ఫోన్ స్కామ్ల వల్ల 2024లో $400 బిలియన్ వరకు అయితే నష్టం జరిగిందని చెప్తుంది. కాబట్టి మీరు కూడా పబ్లిక్ వైఫై యూస్ చేసేటప్పుడు సో ఏవైతే మనకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయో సో వాటిని అయితే యూస్ చేయకపోవడం బెటర్ అని అయితే చెప్తుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ మనకు ఐక్యూ నుంచి. ఐక్యూ 15 మన ఇండియాలో నవంబర్ 26వ తారీఖున అయితే లాంచ్ అవ్వబోతుంది. దాదాపుగా మనకు 60,000 వరకు దీని ప్రైస్ అయితే ఉంటుందని అంచనాలు చెప్తున్నాయి. అయితే లాంచ్కి ముందే ఐక్యూ నవంబర్ 14వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సర్వీస్ డే బెనిఫిట్స్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ 3 రోజుల్లో మీరు ఏ ఐక్యూ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు 0 లేబర్ ఛార్జెస్, ఫ్రీ హ్యాండ్సెట్ క్లీనింగ్, శానిటైజేషన్, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్, కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ అందులో మీకు అయితే ఉంటాయన్నమాట. స్టాక్ ఉంటే కొంతమందికి ఫ్రీగా బ్యాక్ కవర్ కేస్ ఏదైతే ఉంటుందో అది, అలాగే మనకు ప్రొటెక్టివ్ ఫిలిమ్స్ కూడా వీళ్ళైతే ఫ్రీగా ఆఫర్ చేస్తారనమాట. మీరు మీ దగ్గరలో ఉన్న ఐక్యూ సెంటర్కి వెళ్ళాలంటే ఐక్యూ యాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బ్యాక్ కేసు అలాగే ప్రొటెక్టివ్ ఫిలిమ్స్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత న్యూస్ మనకు శాంసంగ్ నుంచి. శాంసంగ్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 తర్వాత తన మొదటి ట్రిపుల్ ఫోల్డింగ్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ అయితే డిసెంబర్లో
విడుదల చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది అనమాట. ది చాసన్ ప్రకారంగా లాంచ్ ఈవెంట్ అనేది మనకు డిసెంబర్ మొదటి వారంలో అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా డిసెంబర్ 5వ తారీఖు అనమాట. దీనికి సంబంధించి ఇది కొన్ని దేశాల్లో మాత్రమే లిమిటెడ్గా అయితే ఉంటుందన్నమాట. మన ఇండియాలోకి వస్తుందా రాదా అనే కన్ఫర్మేషన్ అయితే లేదు. సో లిమిటెడ్ ప్రొడక్షన్లో మాత్రమే ఈ డివైస్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. అంటే 20 నుంచి 30,000 యూనిట్లు మాత్రమే వీళ్ళు ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన ప్రైస్ లీక్ అయితే వచ్చిందనమాట. కొరియన్ కరెన్సీలో 4.4 మిలియన్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.66 లక్షల రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉండొచ్చని దీనికి సంబంధించిన లీక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక తర్వాత న్యూస్ మనకు ఫోన్పే నుంచి. ఫోన్పే ఇక నుంచి మనకు మరింత స్మార్ట్గా అయితే అవుతుందన్నమాట. చాట్ జీపీటీ టెక్నాలజీని ఫోన్పేలో ఇంటిగ్రేట్ అయితే చేస్తామంటున్నారు. దీనివల్ల యూజర్స్ ఫోన్పే వాడడం మరింత స్మార్ట్గా అవుతుందన్నమాట. అంటే ట్రావెల్ ప్లాన్ చేయడము, ఏదైనా కొనేటప్పుడు సజెషన్స్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయడం అనేవి ఇంకా స్మార్ట్గా అయితే అవుతుందన్నమాట మనకు ఫోన్పేలో. అయితే ఇది ఫోన్పే యాప్లో పూర్తిగా అయితే ఉండదన్నమాట. ఈ యాప్లో కొన్ని మనకి ఎక్కడైతే చాట్ జీపీటీ ఉండాలో అక్కడ మాత్రమే చాట్ జీపీటీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఫైనల్గా మనకు చాట్ జీపీటీ అనేది ఫోన్పేలో కూడా రానుంది. సో ఇది మనకు ఫ్యూచర్లో అంటే ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా ఫోన్పే యాప్లో రావచ్చు. దీనికి సంబంధించి ఏదైనా సరే అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా డెడికేటెడ్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇవి టోటల్గా ఇప్పటి వరకు ఉన్న టోటల్ టెక్ అప్డేట్స్ అనమాట. సో నేనైతే మీకు మంచి టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.